వెల్కమ్ టు మై ఛానల్ లీలా కన్నీ. ఈరోజు నేను వేరుశెనగ ఉండలు ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా మనం చేసుకోవచ్చు. సో దీనికోసం ఫస్ట్ మనము ఇలా వేరుశెనగలు తీసుకొని ఇత్తనాలు తీసుకొని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకోవటం వల్ల మనకు ఇత్తనాలు అనేది మాడకుండా బాగా వేగుతాయండి. బాగా వేగాక దీన్ని మనము పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పొట్టు తీసుకున్న విత్తనాల్ని మనం 1 కప్పు తీసుకొని కొలుచుకోవాలి. ఇక్కడ నేను ఈ విత్తనాలన్నీ నాకు 3 కప్పుల దాకా వచ్చినాయండి. ఈ 3 కప్పులకు గాను నేను 3 కప్పులంతా బెల్లం తీసుకున్నాను. నేను ఫుల్ బెల్లం అనేది 3 కప్పులు తీసుకోలేదు, 2.5 కప్పు తీసుకున్నాను. తురిమిన బెల్లం అయితే మీరు తప్పకుండా 3 కప్పులు అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఉంటలు ఉన్నాయి కాబట్టి ఇలా నేను 2.5 కప్పులు అనేది తీసుకున్నాను. సో ఇలా బెల్లంకి ఇక్కడ ఒక 1/2 కప్ అంతా వాటర్ వేసి ఇది పాకం వచ్చేదాకా మనము దీన్ని మరగనివ్వాలి. సో ఇలా వచ్చాక ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి అలాగే యాలకుల పొడి వేసుకుంటే టేస్ట్ అనేది మంచి వాసన కూడా వస్తుందండి. సో వేసుకొని దీంట్లో కొంచెం నెయ్యి అనేది వేసుకున్నాక అది షైనీ టెక్స్చర్ కోసం అండి ఇలా తిప్పేసుకొని ఇంత లోపల మనం పళ్ళెంకి కొంచెం ఇలా గీ అనేది అప్లై చేసుకుంటే తర్వాత పాకం అనేది చూడండి, ఇదే ఇంపార్టెంట్ మెయిన్ పాకం అనేది మనం ఇలా ప్రెస్ చేస్తే గట్టిగా అయిపోవాలి. అలాగే ఆ ఉంటని వచ్చిన పాకం ఉంటని మనకు ప్లేట్ కొడితే సౌండ్ అనేది రావాలి. అప్పుడే పాకం వచ్చినట్టు. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇలా వేయించి పెట్టుకున్న ఈ ఇత్తనాల్ని కూడా దీంట్లోకి వేసుకొని బాగా తిప్పేసేయాలి. తొందరగా తిప్పేయాలండి, లేకపోతే గడ్డ కట్టేస్తుంది. సో ఇలా వేడి ఉన్నప్పుడే మనము దీన్ని బాగా తిప్పేసుకొని ఒక ప్లేట్లో నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఇది వేసుకోవాలి. ఇది వేసుకొని కొంచెం ఇలా కొంచెం ఆరేలాగా చేసుకోవాలి. బట్ ఎక్కువ ఆరకూడదండి, ఆరితే మనకు ఇలా చిన్న ఉండలు కట్టుకోవడానికి కష్టమైపోతుంది. వేడిగా ఉన్నప్పుడే మనము చెయ్యని తడి చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా కట్టేసుకోవాలి. సో వేడి అనేది మనకి ఆరిపోతే రావండి. సో ఒకవేళ ఆరిపోయినాయి అనుకోండి, మరి స్టవ్ అంటించేసి ఒకసారి అలా వేడి చేసేసుకుంటే సరిపోతుంది. మరి మనం ఉండలు కట్టుకోవచ్చు. బట్ ఇలా కాలుతుంది కాబట్టి కొంచెం నీళ్ళల్లో చెయ్యి అద్దుకొని మనం ఇలా ఉంట కట్టేసుకోవచ్చు. ఎంతో టేస్టీ, ప్రోటీన్ అలాగే కాల్షియం రిచ్ ఉన్న ఈ వేరుశెనగ ఇత్తనాలతో ఇలా చేసుకొని మన పిల్లలకి రోజుకొకటి తినిపిస్తే ఎంతో హెల్తీగా ఉంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ఇలా చిన్న చిన్న ఉంటలుగా చేసుకొని లడ్డుగా మీరు చేసుకోవచ్చు. మనం చిన్నప్పుడు కూడా ఇలాంటి చిన్నవి మనం చేసుకొని తిని ఉంటాము. 90స్లో అయితే తప్పకుండా ఇవే మనకి స్నాక్స్గా ఉండేవండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్